రేషన్ దందాపై కలెక్టర్ దృష్టి సారిస్తారా? ఒకే డీలర్ 2 రేషన్ షాపులు, ప్రజలకు ఇబ్బందులు, మృతుల పేర్లు తొలగించకుండా బియ్యం మళ్లింపుపై ఆరోపణలు, రేషన్ డీలర్లకు రాజకీయ అండదండలపై చర్చ, ప్రశ్నించిన లబ్ధిదారులపై బెదిరింపుల ఆరోపణలు, అర్హతల పరిశీలనలో లోపాల, ఒకే కుటుంబానికి 2 కార్డులపై అనుమానాలు, జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రేషన్ కార్డులు కలెక్టర్ దృష్టి సారిస్తారా? ఏడైది హన్మకొండనా? పేదలకు ఆహార భద్రత కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో హన్మకొండ జిల్లాలో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే రేషన్ డీలర్ 2 షాపులను నిర్వహించడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన లబ్ధిదారుల పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించకుండా వారి పేర్లపై వచ్చే బియ్యాన్ని అక్రమంగా మళ్లిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే అర్హతలపై సందేహాలు ఉన్న కొందరికి కూడా రేషన్ సౌకర్యాలు కల్పించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది డీలర్లు షాపుల నిబంధనల ప్రకారం కాకుండా తమకు అనుకూలమైన సమయంలో మాత్రమే తెరవడం, లబ్ధిదారులతో దురుసుగా ప్రవర్తించడం జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారాలపై సంబంధిత అధికారులు తగిన పర్యవేక్షణ చేయడం లేదని కూడా వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది డీలర్లకు రాజకీయ అండదండలు ఉండడంతో అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఒకే కుటుంబంలో వితంతు తల్లికి పెళ్లి కాని కుమార్తెకు వేరువేరుగా రేషన్ కార్డులు ఉన్నాయనే అంశంపై కూడా విచారణ జరపాలని వారు కోరుతున్నారు. ఏ 1 కాదు 2 కాదు, ఒక హన్మకొండ జిల్లా కాదు, రేషన్ బియ్యం దందా మొత్తం పౌర సరఫరాల మంత్రి నుంచి మొదలుకుంటే రేషన్ డీలర్ దాకా మొత్తం అవినీతేనా. ఎందెందు చూసినా అందందు అవినీతి ఉంటుంది ఆ శాఖల. ప్రతి వారానికి ఒక లోడ్ అమ్ముకుంటాడు రేషన్ డీలర్, వారానికి ఒక లోడ్లు అమ్ముకొని బిల్డింగ్లు కడుతున్నాడు ఆడు రేషన్ డీలర్లు. పేద వర్గాలు తినే బువ్వను వాడు అప్పనంగా దోచుకొని బిల్డింగ్లు కడతా ఉన్నారు. వాడిపైన ఎంక్వైరీలు ఉండద్దానే ఎవడైతే ఆడు